నీ కలర్ చూస్తేనే కడుపులో తిప్పుతోందిరా యాదవా. వీడి మొహానికి కటింగ్స్ ఒకటి. ఇదిగో సాయంత్రం సినిమాకి రాకపోతే సాయిబాబా దొట్టే ఛీ! యా కాస్త ప్రేమిస్తే సొమ్మనిపోతుంది. నువ్వు ఇలా పిచ్చి పిచ్చి ఆశలు వేసావంటే అది వచ్చి నేను డ్రాయర్ మీద నిలబెట్టుకూడదు. నేను అసలు డ్రైవర్ వేసుకోనుగా. మన సలీం గడి పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడంట? అరే నా దగ్గర టిఫిన్ ఇక్కడ నాడు రా సలీం గడి. పాపం వదిలేరా. నీ ఒక్కడితోనే వస్తుంటే వాడు కూడా నీలాగే తయారయ్యి సెల్ ఎవరికి ఇవ్వట్లే. వాడికి జరగాల్సిందే. నువ్వు చేరా. హలో ఎవరండి? అరే సుబ్బారావు, అమ్మాయిలు పంపిస్తాను డబ్బులు తీసుకున్నావు. ఇంత లేట్ ఏంట్రా? అమ్మాయిలా? ఫిగర్ ఏది బే? రాంగ్ నంబర్. అమ్మో 3 రూపాయలా? ఎరా మావా పొద్దున్నే డ్యూటీ ఎక్కినట్టున్నావు. ఎక్కగా ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేయమంటావా? అసలు ఇంత కష్టపడుతుంటేనే ఒక్క ఫిగర్ పడి చావట్లే. వారిని ఇది వీడికి కట్ అయిందా? మనం పొద్దున్న నుండి రాత్రి వరకు ఇక్కడే నిలబడి మమ్మల్ని ప్రేమించండి మరో అని తెగ లైన్ వేస్తుంటే మనకు పడకుండా వాడు ఎవరికో పడ్డం ఏంట్రా? అసలు వాళ్ళు ఉన్నదేంటి నా లేదేంటి? ఆ అమ్మాయి ఎవరు తెలుసా నీకు? యా, హిస్ నేమ్ ఇస్ సుజాత. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారో తెలుసా? షీఈ్ అ బిజినెస్ మ్యాన్. 5 కోట్ల ఆస్తుంది. ఆ అమ్మాయి ప్రేమిస్తే ఏం చేస్తావు? ఐ టు లవ్. తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్ బోత్ లవింగ్ ఫీల్ బోర్. తెలుగులో మాట్లాడు. పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత చిప్పో బాబాయ్, అవన్నీ చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది. నేను అడుగుతున్నది ఆ అమ్మాయికి ఏం పెట్టి పోషిస్తావని. అన్నం. ఆ అన్నం ఎలా సంపాదిస్తావు? డూయింగ్ జాబ్ యార్. ఓ సారీ, ఉద్యోగం చేసి. ఉద్యోగమా? నువ్వా? యా. అల్తాఫ్ బాయ్, వీడికి నీ హోటల్లో కప్పులు ప్లేట్లు కడిగే ఉద్యోగం ఏదైనా ఇస్తావా? వీడిక Yes. నో ఛాన్స్. విన్నావుగా నీ పొజిషన్. నిన్ను నువ్వే పోషించుకోలేవు. నిన్న అమ్మాయి ఎందుకు ప్రేమించాలి? పైగా కోరి కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి? నువ్వు 10 రోజులు కనిపించకపోయినా నిన్ను పట్టించుకుని నాదులే లేడు. అయినా నీ చేతిలో ఒక సెల్ ఫోను, వచ్చి 4 ఇంగ్లీష్ మొక్కలు. రేయ్, ఇంకొకసారి ఏ అమ్మాయినన్నా కన్నెత్తి చూసావో కళ్ళల్లో పొడుస్తావు. కడుపులో పొడుస్తా, జాగ్రత్త. ఎరా మీ క్రాక్ ఓనర్ లేడా? ఏంట్రా? ఏం లేదు బాబాయ్, 4/6 చాయ్. డబ్బులున్నాయా? డబ్బులా? ఆ డబ్బులే ఉంటే నీ హోటల్కి ఎందుకు వస్తాం? ఏ 5 స్టార్ హోటల్కి వెళ్తాం గానీ. ఎప్పుడు చూడు డబ్బు డబ్బు డబ్బు. ఏం చేసుకుంటావు? పోయేటప్పుడు తీసుకెళ్తావా? అయినా సిగ్గు మీకన్నా ఉండాలి, మాకన్నా ఉండాలి. మాకెలాగూ లేదు, మీకుండొచ్చుగా. నాకుందరా బాబు, మీరు వెళ్ళి కూర్చోండి. ఒరే వీళ్ళ మొహాన్ 4 టీలు కొట్టరా. అలాగే. నాకు పంచదార ఎక్కువ కావాలి. నీకు కావాల్సిన తీసుకోరా బాబు. మళ్ళీ బైక్ రేసులట, వెళ్తావా? వద్దులేరా బాబు, పోయినసారి 10,000 వస్తాయని వెళ్తే 500 బొక్క. ఏదో మన రవి గడికి బైక్ రిపేరింగ్ వచ్చి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకో 1000 వదిలేదు. రేయ్, ఈ నీళ్ళేంట్రా? అన్ని నలగలే. నీళ్ళు బానే ఉన్నాయి సార్, గ్లాసులే మట్టిగా ఉన్నాయి. బాబాయ్ మంచి మంచి పీసులు వెతికి తెచ్చి మరి పనిలో పెట్టుకుంటాడే. చూడు మామ ఎంత అందంగా ఉందో. కనీసం బాంబేలో పుట్టుంటే హ్యాపీగా దీనికి లైన్ వేసుకుంటూ తిరిగాళ్ళం. చూడరా ఎంత బాగుందో. వీడొకడు, వీడి కాకి మామానికి ఐశ్వర్య కావాలంట. మన గీత కంటే ఏం బాగుందిరా? మన లవర్. రే నువ్వు చాలా ఓవర్ రా. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు రంబే కాదనను, కానీ ఐశ్వర్య కన్నా అంటే మాత్రం కొంచెం కష్టమే. నిజంరా? నువ్వు ఈ మధ్య గీతం చూడలేదా? చాలా అందంగా ఉందిరా. గుడ్డిది ప్రేమ కాదురా, మనిషి. రవి, గీత ఫోన్ చేసిందంట. 5 నిమిషాలాగి మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పిందంట. మీ వదిన చెప్పమంది. వదినా, గీత మళ్ళీ ఫోన్ చేసిందా? లేదు రవి. మోగవే తల్లి, టెన్షన్ పెట్టకుండా. గీత మై డార్లింగ్, ఇంకా ఎంతకాలం మన ఇద్దరి మధ్య దూరం? 6 నెలలకోసారి రావటం, క్లాస్ పెట్టడం, పోవటం. నీతో మనసారా మాట్లాడే 5 ఏళ్ళు ఏం తెలుసా? అసలు ఈ ఇంజనీరింగ్ కోర్స్ ఎవడు కనిపెట్టాడు గాని వాడిని తన్నాలి ముందు. అసలు నువ్వు వచ్చాక ఫ్రెండ్స్ అందరికి పెద్ద రేంజ్ లో పార్టీ ఇచ్చి నేను మామ అందరం హ్యాపీగా జింగి చకా జింగి చకా జింగి జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి 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 చకా జింగి. హలో గీత, గొంతేంటి ఇలా మారింది? నీ బొందా, నేను మీ అన్నయ్య రా. అన్నయ్య నువ్వా? బానా? ఏంటి సంగతులు? రై పిచ్చి వాడు ఆపి ఫోన్ నానికి.
నాన్న లేడుగా తెలీదు, ఇందాక నేను పోలీసు పట్టుకెళ్ళారు. అబ్బా అన్నయ్య నీకు దండం పెడతా, కాసేపు చెక్ గీత ఫోన్ చేస్తానంది. హలో హలో గీత, రే ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, నువ్వు? నేను బానే ఉన్నాను. ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంజనీరింగ్ కంప్లీట్, జాలీగా ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాను. నీదేంట్రా, ఈ సంవత్సరం డిగ్రీ పూర్తవుతుందా? డిగ్రీనా? డిగ్రీదే ఉంది, ఎలాగోలా అయిపోతుంది. ఎలాగోలా అవ్వడం ఏంట్రా? అయినా లైఫ్ కు గోల్ లేకుండా ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావు? అబ్బా ప్లీజే, నువ్వు ఎలాగో నన్ను ఫోన్ చేయనివు. నువ్వేమో నెలకోసారి ఫోన్ చేస్తావు. చేసిన కాసేపు మామూలుగా మాట్లాడవే. అయినా వాటందుకు నాకు ఇప్పుడు టైం ఎక్కడ ఉందని? ఏ పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను కదా, నీకు చెప్పలేదా? రోజు ఉదయం 6 గంటలకు లేస్తున్నాను. 6 to 9 ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళకి హెల్ప్. 9 to ఈవినింగ్ 6 పార్ట్ టైం బిజినెస్. మళ్ళీ ఈవినింగ్ 6 to 9 మీ ఫాదర్ కి హోటల్లో హెల్ప్. 9 o'clock ఇంటికి వస్తే 12 దాకా చదువుకుంటున్నాను. ఇంకా టైం ఎక్కడ ఉంటుంది? రే, నువ్వు చెప్పింది నిజమే అయితే నాకంటే సంతోషించే వాళ్ళెవరూ ఉండర్రా. అంటే నా మీద నమ్మకం లేదా? అంటే జనరల్ గా నువ్వు ఇలాంటి స్టోరీలు ఎప్పుడూ చెప్తూనే ఉంటావుగా. నాకు తెలిసే నువ్వు నమ్ము అని. అందుకే నీ బర్త్డేకి 10,000 పెట్టి మంచి గిఫ్ట్ కొన్నాను. అది చూసాక నమ్ము. నిజమా? ఎందుకురా అలా డబ్బులు వేస్ట్ చేస్తావు? ఆ డబ్బుతో ఏదైనా ఒక చిన్న బిజినెస్ డెవలప్ చేయకపోయావా? అబ్బా ఎంతసేపు అదే గోల, కాస్త టాపిక్ మార్చవే. సరే ఇంకేంట్రా, ఆ సలీం గారితో ఏం తిరగట్లేదుగా? చిచి, వాడితోనా? డర్టీ ఫెలో, వాడిని ఎప్పుడో కట్ చేశాను. ఏంటి మీ ఇద్దరు భార్యాభర్తలా? అవును సార్. సారీ, మేము ఇలాంటి వాటికి రూమ్ ఇవ్వం. మీరు ఇక వెళ్ళొచ్చు. మీరు నాకు హెల్ప్ చేస్తే ఆవిడ మీకు హెల్ప్ చేస్తుంది. ఏంట్రా ఆవిడ నాకు చేసే హెల్ప్? వెళ్ళండి. కావాలంటే హెల్ప్ తీసుకోరా, నీకోసం అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు నోర్మి. అలాగే. రేయ్, ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే 2 కాళ్ళు వెనకొడతాను. వెళ్ళండి. ఇదిగో మా వారిని ఏమన్నా అన్నారంటే ఊరుకోను. మీరు రండి. ఊళ్ళో ఈడొక్కడికే లాడ్జింగ్ ఉన్నట్టు. రారా రవి. మావా 2 రోజుల్లో గీత వస్తుంది మావా. అయితే ఇంకేంట్రా, దాని చదువు కూడా అయిపోయింది. హ్యాపీగా ఇద్దరికి పెళ్లి చేసేసాం అనుకో. ఆ సంబరంలో ఇద్దరు చెరో ఫుల్ బాటిల్ కొట్టేసి డాన్స్ చేద్దాం. ఆ తెల్లారి నుంచి మందు మానేద్దాం. గీత వచ్చేస్తుందిరా. కంగ్రాట్స్ రా. రే మావా, ఈ రోజు మంచి పార్టీ ఇవ్వాల్సిందేరా. నేను మీకు పార్టీ ఇవ్వాలంటే మీరు చేయాలరా. ఏంటి ఎవడి ముందు వాడు తెచ్చుకోవాలా? కాదురా, రేపటి నుండి మీరు అందరూ కటింగ్ గడ్డాలు చేసుకుని నీట్ గా ఉండాలరా. దీనికి నీకు తెలుసు కదరా, గీతకి నీట్ గా ఉండని వాళ్ళంటే ఇష్టం ఉండదని. అందుకేరా. గుండెం కొట్టి చక్కర్లా ఆ వచ్చేదేమైనా సినిమా స్టారా? అది నా శత్రువు. విన్నావా మామ, వీడెంత మాట అన్నాడు? గీత వస్తుందని మేమందరం నీట్గా ఉండాలట. వీడి ఇంకా నయ్యనరా బాబు. వీడి మీ అత్తకి లైన్ వేసేటప్పుడు నన్ను మంచి బట్టలు కుట్టించుకోమని గొడవ. పోనీలే డబ్బులు ఇవ్వమంటే లేవు అనేవాడు. మావా నీకింత పెద్ద లవ్ స్టోరీ ఉందా? చాలా పెద్ద కథ ఉంది. అదంతా అయ్యేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. గీతకి నువ్వంటే ఇష్టం, నీకు గీత అంటే ఇష్టం. వాళ్ళ మామకి ఈ అల్లుడంటే ఇష్టం. అమ్మాయిలు మీరు ఒకసారి రండమ్మా. వీళ్ళంత స్పీడ్ గా వెళ్తూ ఉంటే మీరేం ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఎక్కడ కింద పడతారో అని భయంగా ఉంటుందండి. విన్నారు కదరా, అమ్మాయిలు అయితే ఏమి ఇంప్రెస్ అవ్వలేదు. మీరెందుకు ఇలా స్పీడ్ గా వెళ్ళి మా ప్రాణాలు తీస్తారు? రై, మీరు ఇక్కడే ఉండండి రా. అమ్మాయిలు మీరు నాతో రండి. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తారా? ఆగండి, రండమ్మా రండి. వీళ్ళు ఇలా వచ్చేపోయే వాళ్ళని చూసి కామెంట్లు చేస్తుంటే మీరేం ఫీల్ అవుతున్నారో చెప్పండి. వీళ్ళొక్కళ్ళే అయితే చాలా సరదాగా ఉండేదండి, కానీ ఊరి నిండా ఇలాంటి వెతవలే, అందుకని చాలా కోపంగా ఉంటుందండి. ఇక్కడ కూర్చున్న 7-8 మంది ఒకేసారి లైన్ వేస్తుంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది సార్. ఆహా, విన్నారుగా, చేసేదే రాంగ్, అందులో కూడా క్లారిటీ లేదు. రేయ్, ఇంకొకసారి ఈ అడ్డాలోకరికి ఇలా కూర్చుని కనపడ్డారో చంపి కప్పెడతా. అరే రవి, కొత్త బండి రా, జాగ్రత్త. బండికి ఏమైనా అయిందనుకో మా బాబు ఇంట్లోకి రానివాడు. రేయ్, రిపేర్ ఏదైనా అయితే నేను చేస్తా అంటున్నాగా. రిపేర్ నువ్వు చేయిస్తావరా, కానీ బైక్ పార్ట్స్ కొనాలి కదా. సరే మామ, పద, నీ ఇష్టం. థ్యాంక్ యూ. మీ పేరు? రవి.
ఛాన్స్ దొరికింది. ఈసారి మాత్రం వాడిని వదలొద్దు. ఇందులో మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. పార్టిసిపెంట్స్ అందరి టైమింగ్స్ సెపరేట్ గా రికార్డ్ చేయబడతాయి. సో ఫ్రెండ్స్, గెట్ రెడీ ఫర్ ద రేస్. గీతతో ఉద్యోగం చేస్తున్నాను, నీ బర్త్డేకి గిఫ్ట్ కొన్నానని అబద్ధం చెప్పాడంట్రా. ఇదిగో ఈ బైక్ రేస్ లో పాల్గొంటే డబ్బులు వస్తాయంటే బైక్ ఇచ్చాను రా. వద్దుందిరా నీకు. పోయినసారి దినేష్ గారికి వెన్నెముక విరిగి ఇప్పటికీ పెట్టలేదు. థ్యాంక్ యూ డాక్టర్. ఎందుకురా నీకు ఇవన్నీ? ఎంత ట్రై చేసినా డబ్బులు సెట్ అవ్వట్లేదు మా. గీతేమో రేపు వస్తుంది. ఇందులో గెలిస్తే బర్త్డే గిఫ్ట్ కొనివ్వచ్చని. ఇప్పుడు ఇలా వెళ్తే ఇంట్లో కంగారు పడతారా. నైట్ లేట్గా వెళ్తాను. మా అమ్మ కూడా ఈ విషయం చెప్పొద్దు. మాదగాళ్ళం తల్లి, అమ్మా ముద్దండి తల్లి, నీకు పుణ్యం ఉండదమ్మా. ఇంత లేట్ ఏంట్రా? నాన్న ఇప్పటిదాకా చూసి పడుకున్నారు. దా భోజనం పెట్టినా? ఏమైందిరా? నాకేం కాలేదు, నువ్వు వెళ్ళు. ఏమైందిరా? ఎవరైనా కొట్టారా? అబ్బా ఏం కాలేదులేవే, వెళ్ళి పడుకో. బైక్ మించి పడ్డాను. ఎవడా? సలీం గారు పడేశాడా? కాదే, నేనే పడ్డాను. రేపు గీత బర్త్డే కదరా, తన గిఫ్ట్ ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అని నేనే రిస్ట్ వాచ్ కొన్నాను. రేపు తను ఎక్కడికైనా వెళ్దామంటుందేమో. ఈ డబ్బులు కూడా నీ దగ్గరే ఉంచు. సారీనే, పోయినసారి దాని బర్త్డే కన్నా నీ గాజులు తాకట్టు పెట్టాను, అవే ఇంకా తేలేదు. పర్లేదులేరా, రేపు నీకు ఉద్యోగం వచ్చినప్పుడు కొత్తవి కొందువు గాని. కూర్చో. పండు, గీతకి నేనంటే ఇష్టమేనా? ఎందుకుండదు రే. నీకు అందం లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, కానీ నీకున్నంత మంచి మనసు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఉండదురా. గీతను నువ్వు చేసుకుంటున్నందుకు తనే చాలా లక్కీ. నిన్న జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మంత్రిని రాజీనామా చేయాలని ప్రతిపక్ష. టీలో షుగర్ తక్కువైంది, పాలు కూడా సరిగా కాగలేదు. అంతలో పనివాడి దగ్గరకొచ్చి ప్రేమగా టీ ఎలా ఉంది అని అడిగాడు. Thank you. Hi everybody, this is Renu and you're watching the most wanted channel. It keeps entertaining you 24 hours.